నగరంలోని భారతీయ విద్యా కేంద్రం ఉన్నత పాఠశాల 1988-89 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 3.5 దశాబ్దాల అనంతరం ఒకచోట కలిసిన సందర్భంగా ఆనందంగా గడిపారు. బాల్యమిత్రులందరూ ఒకరికొకరు కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోని తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళీధర్రావు, మునీందర్, ప్రభాకర్, రమేష్, రామలింగారెడ్డి, కొమరయ్య, రంగాచారి, పూర్వ విద్యార్థులు కట్టా శ్రీనివాస్, రాచమల్ల శ్రీనివాస్, గంప మహేష్, కక్కిరాల సతీష్, రావుల సత్యనారాయణ, కొండా శ్రీదేవి పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి దాదాపుగా 90% మంది విద్యార్థులు హాజరై పూర్తి స్థాయిలో వాళ్ళ జ్ఞాపకాలను అలనాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరేసుకుంటూ ఆనాటి ఉపాధ్యాయులందరినీ సత్కరించి ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయులు, నాటి ఉపాధ్యాయులు, నాటి విద్యార్థులంతా కూడా వారి వారి జ్ఞాపకాలను, ఏ విధంగా జీవితంలో ఎదిగినాము, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము, వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, మేము ఉపాధ్యాయులను గౌరవించుకోవడం. చదువుకున్న అప్పటి మిత్రులందరూ సహకరించారు, సార్లు సహకరించారు. ఈరోజు మాకు గురు పౌర్ణమి అవడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఉపాధ్యాయులందరికీ సన్మానం చేయడము ఈ జన్మలో, ఈ 50 సంవత్సరాల జన్మలో మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని మేము మళ్ళీ కూడా చేసుకోవడానికి అందరం ఉత్సాహంగా ఉన్నాము. అలనాటి జ్ఞాపకాలు మేమందరం ఒకరోజు షేర్ చేసుకుంటే అసలు మేము ఇప్పుడు 88 ఇయర్కు మేము బ్యాక్ వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ ఉంది. అసలు ఎస్ఎస్సిలో మేము ఎలా ఉన్నామనేది, ఆ మెమరీస్ అనేది అన్బీటేబుల్. మెమొరీ అనేది చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నాం. ఈ భారతీయ విద్యా కేంద్రంలో చదువుకున్న మేము విద్యార్థులందరం ఇవాళ సొసైటీలో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, వివిధ రంగాల్లో అడ్వకేట్. ఇలా గ్యాదర్ అవ్వడం ఎంత ఆనందంగా ఉందంటే అసలు అందరము మేము అన్ని విషయాలు షేర్ చేసుకొని పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ మేమందరము చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మోరోవర్ ఏంటంటే అందరూ 90% హాజరు అవ్వడం అన్నది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం యాక్చువల్గా. సో ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.